మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 165. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డాడీ, అయిపోయిన దానిని మనం మార్చలేము. ఆ టైంలో మనం పక్కనే లేకపోవడం మన దురదృష్టం. దానికి మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేము అని బాధగా చెబుతాడు విక్రమ్. వెంటనే చంద్రమోహన్ గారు విక్రమ్ని హగ్ చేసుకుని, చివరికి నా చెల్లెలు చివరి చూపు కూడా చూడకుండా అయిపోయింది కదరా అని చాలా ఏడుస్తూ అంటారు. ప్లీజ్ డాడీ, మీరిలా బాధపడితే నేను అస్సలు చూడలేను. మీకు అప్పుడే చెప్పకూడదు అని అనుకున్నాను. కానీ మీరు వైష్ణవితో అలా ఉంటుంటే తను చాలా బాధపడుతుంది. అందుకే మీకు నిజం చెప్పాల్సి వచ్చింది. మీకు తెలియదు డాడీ, వైష్ణవి అత్తయ్య మావయ్య చనిపోయిన తర్వాత చాలా బాధలు పడింది. ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి చివరికి ఇండియా వచ్చింది అని విక్రమ్ చెప్పగానే, ఇంతకాలం తను నా దగ్గరే ఉన్నా కూడా నేనెప్పుడు వైష్ణవిని సరిగ్గా గమనించలేదురా. నా మేనకోడల్ని నా దగ్గరే పెట్టుకుని నేను మొత్తం వెతుకుతూ ఉన్నాను నా చెల్లెల్ని. ఇంతకీ వాళ్ళెక్కడ ఉండేవారు ఇండియాలో అని అడుగుతాడు చంద్రమోహన్ గారు. డాడీ, అత్తయ్య మావయ్య ఇండియా వదిలి అమెరికాకి వచ్చేసి చాలా కాలం అయ్యింది అని అనగానే, ఏంటి ఇంతకాలం వాళ్ళు అమెరికాలో ఉన్నారా? అందుకే నేను ఇండియా మొత్తం వెతికినా కూడా నాకు వాళ్ళ ఆచూకీ దొరకలేదు. చివరికి నేను చూడకుండానే నా చెల్లెలు నాకు దూరం అయిపోయింది అని ఏడుస్తూ చెబుతారు. మీరిలా ఏడిస్తే నేను తట్టుకోలేను, ప్లీజ్ బాధపడకు అని విక్రమ్ ఓదారుస్తూ ఉంటాడు. దీనంతటికీ కారణం ఆ రాక్షసులు ఇద్దరే. వారిద్దరిని నేను చంపేస్తాను అని చాలా ఆవేశంగా మాట్లాడతారు చంద్రమోహన్ గారు. డాడీ ప్లీజ్, మీరు ఎక్కువ టెన్షన్ పడకండి అని విక్రమ్ అనగానే, ఎలా టెన్షన్ పడకుండా ఉండమంటావు విక్రమ్? మీ అమ్మ మీ మావయ్య ఇద్దరి వల్లే నా చెల్లెల్ని నేను అనుమానించి బయటికి పంపించేశాను. వాళ్ళిద్దరూ చేసిన తప్పు వల్ల నా చెల్లెలు శిక్ష అనుభవించింది. చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత దానికి నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా విక్రమ్ అని బాధగా అడుగుతారు చంద్రమోహన్. విక్రమ్కి వైష్ణవి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఎందుకు అత్తయ్యకి మీరు గుర్తుకు లేరు డాడీ? అత్తయ్యకి మీరంటే చాలా ఇష్టం. నాకు వైష్ణవి మాటల్లో తెలిసింది. అత్తయ్య ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు చాలాసార్లు ఇంటికి ఫోన్ చేసిందంట. కానీ అమ్మ మావయ్య ఇద్దరు అత్తయ్యని ఫోన్ చెయ్యనివ్వకుండా చేశారు. నీకు కూడా ఆ విషయం తెలియకుండా చేశారు. అందుకే అత్తయ్యకి ఇంకా చిరాకు వచ్చి ఫోన్ చేయడం మానేశారంట. ఈ విషయం నాకు వైష్ణవి చెప్పింది. పాపం మిమ్మల్ని తలుచుకోలేని రోజంటూ లేదని కూడా వైష్ణవి చెప్పింది అని విక్రమ్ బాధగా చెబుతాడు. ఏంటి, నా చెల్లెలు నా కోసం ఫోన్ చేసిందా? ఈ రాక్షసులిద్దరూ కలిసి నా చెల్లెలు బయటకు వెళ్ళిన తర్వాత కూడా నన్ను మాట్లాడనివ్వకుండా చేశారా? ఇప్పుడే వాళ్ళిద్దరినీ చంపేస్తాను అని కోపంగా అంటారు చంద్రమోహన్ గారు. డాడీ, మీరు ఈ విషయం గురించి ప్లీజ్ ఎక్కువగా ఆలోచించకండి. జరిగిపోయిన గతాన్ని మనం మార్చలేము. ఇప్పుడు మీ ఎదురుగుండా మీ మేనకోడలు ఇక్కడే ఉంది. తనని మంచిగా చూడండి చాలు అని అంటాడు విక్రమ్. తప్పకుండారా, నాకు ఇప్పటి వరకు వైష్ణవి నా మేనకోడలు అని తెలియదు. నేను వెంటనే నా చిట్టి తల్లిని చూడాలి. నేను తన మావయ్యని అని తనకి చెప్పాలి. తన నోటితో తను నన్ను ప్రేమగా మావయ్య అని పిలవాలి అని డోర్ దగ్గరికి వెళ్తుండగా విక్రమ్ చంద్రమోహన్ గారిని ఆపేసి, డాడీ, వైష్ణవికి ఇవేమీ తెలియదు. తనకి ఈ విషయాలు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మీరు శాంతంగా ఉండండి అని అంటాడు. నిజమేరా, వైష్ణవికి ఈ విషయం తెలిస్తే తప్పకుండా నన్ను హేట్ చేస్తుంది. నా వల్లే నా చెల్లెలు ఇలా అయిపోయిందని నాపై తప్పకుండా కోపం పెంచుకుంటుంది. కానీ దానిని నేను భరిస్తాను. నేను ఈ విషయం వైష్ణవికి చెప్పను, కానీ తనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అని చంద్రమోహన్ గారు చెబుతారు.
వెంటనే చంద్రమోహన్ గారు విక్రమ్తో, విక్రమ్, ఈ విషయం మీ అమ్మకి, ఆ రామ్మూర్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వాళ్ళకి తెలిస్తే వైష్ణవి ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు వైష్ణవిని ఏం చెయ్యడానికైనా వెనుకాడరు అని కోపంగా అంటారు. డాడీ, ఇక్కడ ఉంది ఈ విక్రమాదిత్య. విక్రమాదిత్య భార్యని టచ్ చేయాలంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి. ఒకవేళ అంత ధైర్యం వాళ్ళకి ఉన్నా కూడా ఆ ధైర్యాన్ని ఎలా పోగొట్టాలో ఈ విక్రమాదిత్యకి తెలుసు. మీరేమీ బాధపడకండి. మమ్మీ వల్ల, మావయ్య వల్ల వైష్ణవికి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. వాళ్ళు వైష్ణవికి హాని తలపెట్టాలని అనుకున్నా కూడా నెక్స్ట్ సెకండ్ మావయ్యకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను. ఇంకా మామ్ విషయానికొస్తే ఆమెకి ముందు అర్థమయ్యేలా చెబుతాను. అప్పటికి కూడా వినకపోతే నేను వైష్ణవిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను డాడీ అని చెప్పగానే, అదేంట్రా, ఇప్పటి వరకు నా మేనకోడలికి దూరంగా ఉండి నేను అనుభవించిన శిక్ష చాలు. ఇప్పటికీ తనని నాకు దూరం చేయకు అని విక్రమ్ చేతులని పట్టుకుని బాధగా అంటారు చంద్రమోహన్ గారు. సరే డాడీ, దూరంగా వెళ్ళను, కానీ మా అమ్మని త్వరగా మార్చాలి. తన వలన వైష్ణవికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ముందు అమృత గొడవ అయిపోయిన తర్వాత మనం ఇండియాకి వెళ్ళిపోదాం అని విక్రమ్ చెప్పగానే, సరేరా, తప్పకుండా వైష్ణవిని తీసుకుని ఇండియాకి వెళ్ళిపోదాం. నేను వెంటనే నా బంగారు తల్లిని చూడాలి అని అనగానే, జాగ్రత్త డాడీ, ఈ విషయం వైష్ణవి ఎదురుగుండా అస్సలు మాట్లాడకండి అని చెప్పగానే, నాకు తెలుసురా, నా మేనకోడలితో ఎలా మాట్లాడాలో, నువ్వేమీ చెప్పక్కర్లేదు అని ఆయన సంతోషంగా వైష్ణవి దగ్గరికి బయలుదేరతారు. విక్రమ్ చంద్రమోహన్ గారి దగ్గరికి వచ్చి, డాడీ, వైష్ణవి ఫ్రెష్ అవుతుంది, నేను తీసుకువస్తాను, మీరు హాల్లో వెయిట్ చేయండి అని చెబుతాడు. సరే, నేను హాల్లో ఉంటాను అని చెప్పి చంద్రమోహన్ గారు కిందకి వెళ్ళిపోతారు. రామ్మూర్తి తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి చనిపోయిందని అనుకున్నాను, ఎలా బ్రతికింది అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పన్నమాట. ఆ సమయంలో నాకు హెల్త్ బాగోకపోవడం వలన నేను అక్కడికి వెళ్ళి చెక్ చేయలేదు. లేకపోతే అప్పుడే నాకు నిజం తెలిసేది. ఆ రాధ, సూర్య అందరూ చనిపోయారనే అనుకున్నాను. కానీ వాళ్ళ కుటుంబంలో ఈ అమ్మాయి మిగిలే ఉందా అని చాలా కోపంగా అంటాడు రామ్మూర్తి. రాధ, నిన్ను ఎంతో ప్రేమిస్తే నన్ను కాదని వెళ్ళి ఆ సూర్యగాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అందుకే ఆ కోపంతో నువ్వు చెయ్యని తప్పును నీపై వేసి మీ అన్నయ్య చేత నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటించాము నేను, మా చెల్లి. పోనీలే, ఎక్కడికో పోయి బ్రతుకుతావు వాడితో అని అనుకున్నాను. కానీ ఏకంగా వాడు వాడి తెలివినంతా ఉపయోగించి బిజినెస్ పెట్టి మిలీనియర్ అయ్యాడు అని కోపంగా తనలో తనే మాట్లాడుతూ ఉంటాడు రామ్మూర్తి. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.